అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా ఊరు దెంగాలపల్లి, సూళ్ళూరుపేట తాలూకా కోటపల్లూరు పోస్టు, దోవరడ దెంగాలపల్లి. నా పేరు పంట్రంగ ఎన్ సుబ్బయ్య. నా భార్య పంట్రంగ అమ్ములు. కానీ 6 సంవత్సరాలుగా కరాచీ వచ్చి చిన్న వైద్యాలతో తిరుపతి పోయి ఓబులెం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి చూపించుకొని శుభ్రంగా ఏదో కొద్ది గొప్పలుగా నడుస్తూ పెట్టుకున్నా. అలాంటప్పుడు ఏదో చేస్తాడు అన్నట్టుగా ఈ సుందరపురం గ్రామంలో స్వామివారి ఒక ఆయన వచ్చి ఆడ ఏదో పూజలు చేస్తున్నాడు, శుభ్రంగా ఏదో చేస్తాడు అని ఇంటికి కూడా తెలిస్తే దానివల్ల అక్కడ తీసుకెళ్ళిపోయాను. తీసుకెళ్ళిన పాట చూసి మాట్లాడి 50,000 రూపాయలు అక్షరాల అవుతుంది, 50,000 కడితే నేను చేస్తాను, బాగా చేస్తాను. అయ్యా నువ్వు చేస్తావో చేయలేని అడిగాను. చేస్తావో చేయలేని అడిగినప్పుడు నేనేం చెప్పాడు, 50 ఇస్తే నేను బ్రహ్మాండంగా నడిపిస్తాను, బాగా రేపు టాంచి లఘు పెట్టి చేస్తానని చెప్పాడు. గొప్ప చెప్పాడు. సరేనయ్యా రేపు వస్తానని చెప్పి రిటర్న్ తిరిగి వేసిన తర్వాత నాకు అడ్వాన్స్ ఇచ్చేసి నువ్వు వచ్చి మాట్లాడితే నాకు ఎట్లా నమ్మకం నువ్వు చేసుకుంటావని అన్నాడు. సరే నాకు 2,000 ఉన్నాయి, 2,000 ఇచ్చాను. 2,000 ఇచ్చేసి చక్కగా వచ్చేసి రెండో రోజు 4 గంటలకి ఆటో ఒకటి బాడీకి పెట్టుకొని తీసుకుని ఆ గ్రామానికి వెళ్ళిన సుందరపురం గ్రామానికి కుండూరమ్మ బాగుంటే కాడ ఉండే స్వామివారి కాడికి తీసుకెళ్ళిన తర్వాత ఆడ ఏం జరిగిందంటే 9 కోడిగుడ్లు తెమ్మన్నాను. 9 కోడిగుడ్లు ఏందయ్యా మీరు మొత్తం మీరే మాట్లాడుకుంటే 9 కోడిగుడ్లు తెమ్మంటున్నారు, నాదంతా కోడి గిడి అని నువ్వే చెప్పి నాకు మళ్ళీ తెమ్మంటున్నావు అంటే లేదు 9 కోడిగుడ్లు తేవా అన్నాడు. సరే 9 కోడిగుడ్లు రోడ్డుకి ఎత్తడికి వచ్చి ఆ లారీ దాటి ఎత్తడికి వచ్చి ఆ 9 కోడిగుడ్లు తీసుకెళ్ళిన తర్వాత దాని మీద ఏమి రాశాడో తెలియదు. ఆ దేవుడికి తెలియాల, ఆయన ముఖ్య దేవుడు తెలియాలో నా దేవుడు తెలియలో ఏమో రాశాడు. అయిపోయింది. అది పెట్టాడు 9 నిమ్మకాయలు వాడు పెట్టి 9 నిమ్మకాయల మీద కదిరిపార బిడలు పెట్టి ఆ గుడి పక్కన ఆయన ఉన్న గుడి పక్కన తీసుకెళ్ళిపోయి కొక్కిరాళ్ళలో నడలేని దాన్ని తీసుకెళ్ళి చుట్టూ 3 చుట్లు తిప్పించాడు. సరే తిప్పించి తీసుకుని వచ్చేసి ఆడ పెట్టి అయిపోయిందయా ఇంకేం లేదు పర్లేదు నా డబ్బులు అన్నాడు. అప్పుడు 6,000 ఇచ్చాను నేను. 6,000 ఇచ్చిన తర్వాత 6,000 తీసుకొని 3 బాటిల్ నీళ్ళు తెమ్మన్నాడు. ఏ నీళ్ళు? వాటర్ బాటిల్ 3 బాటిల్ తెమ్మన్నాడు. 3 బాటిల్ తెచ్చిన తర్వాత దాంట్లో తెల్లట్టు పొడి వేసి ఇచ్చాడు. ఏ దప్పికి వచ్చినా ఈ నీళ్ళే తాగాల, అన్నం తిన్నా ఈ నీళ్ళే తాగాల, ఏం చేయాలని ఈ నీళ్ళే వాడుకోవాలి. అయిపోయినా మళ్ళీ నీళ్ళు కలుపుకొని తాగు, రేపు వదిలిస్తే మళ్ళీ బాటిల్ నేను ముందు మళ్ళీ వేసిస్తానన్నాడు. సరే ఆ నుంచి ఆటో తీసుకుని ఇంటికి వచ్చిన మంచిగా ఎక్కువ అయిపోయింది. సరే ఆ రీతిగా గడిచింది. తెల్లారి లేసి ఒకటే బేదులు అయిన పాట ఇంక నేను చేస్తామనేసి ఒక 1 గంట దాకా చూసి 1 గంట నుంచి లాభలేదని 1 ఫోన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ సూళ్ళూరుపేట మండలానికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు గ్లూకోజ్లు ఎక్కించి చలాన్తో కొంచెం కంట్రోల్ అయిన పాట తీసుకెళ్ళిపోయిన ఇంటికి. తీసుకెళ్ళిన తర్వాత సరే ఏ నీళ్ళు కాసిపోతాం కాదా అనుకునేటప్పటికి అప్పటికి బేది గుడ్డల్లో పోతుంది. ఆల్రెడీగా గుడ్డల్లో బేది ఈ నీళ్ళు తాగిన కాసిపోతున్నది. ఈ నీళ్ళ వల్ల ఏంటంటే బేది అవ్వటం, ఆమె జీవితాన్ని నాశనం చేసుకోవటం అనేది జరిగింది. సరే నీళ్ళు పోసాను, గుడ్డ మర్చి కట్టాను, చెయ్యి వాలిపోయింది, అవతల తల వాలిపోయింది. ఇంక నేను ఏమి చేయలేక నా వాళ్ళకి అందరికీ ఫోన్ చేసేసుకున్నా, నాయన ఇంక కాపాడలేవరా మిమ్మల్ని మీరు చూసుకున్నాను అంటే వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. 12 గంటల దాకా ప్రాణం కొట్లాడింది, వదిలేసింది. సరే ఇంకా అక్కడికి అయిపోయిన తర్వాత ఇంక మనం ఏం చేయలేక ఇంకా 12 గంటలకు చనిపోయింది కదా. 2 గంటలప్పుడు ఫోన్ చేశానికి, అయ్యా నువ్వు ఇది చేసావు, ఇదో నీళ్ళు ఇచ్చి పంపించావు, నీళ్ళు తాగాను, బేది ఆగల, బేదికి పోయింది, మనిషి చేయి జారిపోయింది, నా పరిస్థితి ఏందా ఎంత డబ్బులు ఇచ్చానంటే నేను డబ్బులు అని ఇచ్చేది అటుగా అనుకుంటే చూస్తాం పో అని అన్నాడు. సరే చూస్తాం పో అన్న తర్వాత సరే ఇంకేం చేస్తావు అనేసి ఇంకా నా కార్యం చూసుకోవాలి కదా, నా కార్యం పరిస్థితి చూసుకొని నేను బయటపడి వచ్చిన తర్వాత కాలానికి ఏం చేసిందంటే ఒకరోజు ఫోన్ చేస్తే ఏమయ్యా నా పరిస్థితులు ఏంటంటే సరే నువ్వు రా నా ఈ గుడిచికాడికి అన్నాడు. నీ గుడిచికాడ నేను రాను, నా భార్యని ఇచ్చే దార పోసుకున్నా, మళ్ళా నేను వచ్చేటట్టు దారపోయిదా నా బిడ్డలన్నీ అయిపోతాడు, నేను ఫలాని ఉంటా నువ్వు వచ్చి ఇచ్చేటుకుంటే లేదా తీపోతే పో అని చెప్పన్నా. సరే నేను రానేసి చెంగళం గుడికాడు ఉంటానన్నా. చెంగళం గుడికాడు ఉంటానని అతడు చెంగళం గుడికాడికి 9:30-10కి వచ్చాడు. ఏమయ్యా నేను వచ్చి ఈ జైలు దాకా కనిపెట్టుకోండి, నీకు డబ్బులు ఇచ్చి కాకుండా నా పిల్లల దారి కాకుండా నేను ఈ జామ దగ్గర కూర్చోన్నానంటే నా పరిస్థితి ఎట్టా, నేను పిల్లలకి అన్నం చేసి పెట్టుకోవాలి కదా ఏందంటే, అవునయ్యా ఓదికి చేసిన ఎవడు నీకు డబ్బులు ఇస్తాడు, ఎవడు కానీ నేను ఇస్తాను నీకు, ఇదిగో నా కాడ 1500 ఉన్నాయి, ఈ 1500 తీసుకుని పండుగ చేసుకున్నాడు. సరే చేసుకుంటే పండుగ చేసుకుంటానా, కానీ నేను ఒకటి చెప్పా, నాయుడిపేట కాడి నుంచి తడమండలం కాడికి నీ వాల్ పోస్ట్ రోడ్డు మీద అన్నీ ఉంటాయి, నీ కట్టబడి ఎంత అన్నే ఉంటుంది, కానీ నన్ను అన్యాయం చేసావు,
కానీ నా దేవుడు చేశాడు, నువ్వు చేశాడు, అది నీ వల్లే పూర్తిగా నీళ్ళలో తెల్లపొడియటం వల్ల, తాగటం వల్ల నీరేసులు ఈ వాంతులు, నీరేసులు ఈ వాంతులు ప్రాణం చేసుకున్నది. సరే ఇంకేం చేస్తామనేసి వచ్చేసి నేను ఇంతవరకు జరిగింది. రెండోది పరిస్థితి నాతో పోయిలా, నా వాళ్ళతో పోలా, పసిబిడ్డలు అన్యాయంగా బలైపోతున్నారు అతని కింద. ఆడ జతలుగా పోటాలు పెట్టి నిమ్మకాయలు తట్లో పెట్టి ఆ తట్లో ఆ నిమ్మకాయల కింద పెట్టి ఉన్నాడు. కాకపోతే ప్రభుత్వం మీరు వెనకొచ్చేయండి, అతని దగ్గర ఏ ఆదుకు దొరుకుతుందో మీరు కనుక్కోండి. అప్పుడు నాకు మంచి చేస్తారో చెడ్డ చేస్తారో అది మీకు తెలియాల. ప్రభుత్వం వల్ల ఇగో పొదుపులో ఉంది, పొదుపులో కూడా ₹10 నష్టపరిహారం అయిపోయినా. నా పరిస్థితులు రోడ్డు మీద పడ్డ తర్వాత నాకు పరిస్థితులు ఏమి అర్థంగా ఉంటుంది. మీ వల్లన్నా వాడు కాడ నష్టపరిహారం కట్టించేదా, లేదు ప్రభుత్వం అన్నా నాకు సహకరించేదా, ఈ 2 విధాలా సరిదిచ్చి నన్ను సహకరిస్తే చాలా వరకు సంతోషపడతానండి. దయచేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.